గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సివిల్ కనెక్ట్. మనం అనుకున్నట్టుగానే డైలీ 10 క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. డే 2. మీరు దయచేసి ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు దయచేసి షేర్ చేయండి. నేను చెప్తున్నాను, మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీ టైం అయితే వేస్ట్ చేయను. మీరు చూసే ఎవ్రీ మినిట్ ఖచ్చితంగా యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది. సో అందుకోసమే చేస్తున్నాను. అసలు వ్యూస్ రావట్లేదని జనరల్గా డైలీ 10 క్వశ్చన్స్ అనుకున్నాము, చేయలేకపోతున్నా. బట్ ఒక్కరు ఈ వీడియోస్ వల్ల హెల్ప్ఫుల్ అవుతుందన్నా కూడా చేయాలనిపిస్తుంది. అందుకనే మళ్ళీ స్టార్ట్ చేశా. ఈ గేట్ ఫెబ్ 14th వరకు వీడియో చేస్తూనే ఉంటా. ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ షేర్ టు సివిల్ స్టూడెంట్స్. ఓకే లెట్ స్టార్ట్ అవర్ మిషన్ గేట్ ర్యాంక్ 500 డైలీ 10 క్వశ్చన్స్లో. ఈరోజు డే 2లో మనం సెకండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మనం స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో జీటీ 10 క్వశ్చన్ చూసాం కదా. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చూద్దాము. మళ్ళీ జీఈటీ క్వశ్చన్స్ వస్తాయి, మళ్ళీ ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్దాము. రిపీట్ అవుతూనే ఉంటాయి, బట్ ఈరోజు మాత్రం వీడియోలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చూద్దాం. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ నుంచి కూడా ఈజీగా 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. లాస్ట్ 5-6 ఇయర్స్లో చూసుకుంటే 10 మార్క్స్ ఈజీగా వస్తున్నాయి. ఓకే లెట్స్ స్టార్ట్, టైం వేస్ట్ చేయకుండా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద యావరేజ్ సీవేజ్ ఫ్లో ఆఫ్ ఎ సిటీ ఎంత అండి? ఇది 6. 10 యావరేజ్ సీవేజ్ ఫ్లో ఎంత ఇచ్చాడు? 80 into 10⁶ liters per day. If the average 5-day BOD is BOD ఎంత అండి? 5-day BOD ఎంత ఇచ్చాడు? 200 milligram per liter. ఓకే, కంప్యూట్ ద పాపులేషన్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఎ సీవేజ్. అజ్యూమ్ పర్ క్యాపిటా BOD ఎంత? పర్ క్యాపిటా BOD ఎంత ఇచ్చాడు? 80 grams ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పాపులేషన్ ఈక్వివాలెంట్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది అనుకోండి, ఒక ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీ అనేది యావరేజ్గా 6000 గ్రామ్ పర్ డే. ఓకే, 6000 గ్రామ్ పర్ డే BOD. సో వేస్ట్ డిశ్చార్జ్ చేస్తుంది అనుకోండి. అక్కడ ఆ సిటీలో పర్ క్యాపిటా BOD వచ్చేసి 60 గ్రామ్ పర్ డే అనుకోండి. సో పాపులేషన్ ఈక్వాలెంట్ ఏమవుతుంది? టోటల్ BOD బై పర్ క్యాపిటా BOD. సో వచ్చేసి 100 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే అండి, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే 100 మెంబర్స్ పర్ డే ఎంత వేస్ట్ డిశ్చార్జ్ చేస్తారో ఆ కంపెనీ డిశ్చార్జ్ చేసే వేస్ట్కి ఈక్వల్ అన్నట్టు. అంటే కంపెనీ డిశ్చార్జ్ చేసే వేస్ట్ అనేది మన సిటీలో ఉన్న 100 మెంబర్స్ ఎంత వేస్ట్ డిశ్చార్జ్ చేస్తారో దానికి ఈక్వల్ అని చెప్పేదే పాపులేషన్ ఈక్వాలెంట్. సేమ్ ఇక్కడ కూడా మనకు ఏమి ఇచ్చాడండి? టోటల్ వేస్ట్ వాటర్ ఫ్లో ఇచ్చాడు, యావరేజ్ BOD ఇచ్చాడు. సో ఇప్పుడు మనకేం కావాలి? పాపులేషన్ ఈక్వాలెంట్ అడుగుతుండ్రు. పాపులేషన్ ఈక్వాలెంట్ ఏంటి? టోటల్ BOD, టోటల్ యావరేజ్ BOD ఇన్ ఎ సిటీ బై పర్ క్యాపిటా BOD. టోటల్ యావరేజ్ BOD ఎంత అండి? టోటల్ యావరేజ్ BOD ఇన్ సీవేజ్ ఫ్లో ఫ్రమ్ సిటీ పర్ డే ఎంత? BOD 5-day BOD ఇంటూ సీవేజ్ ఫ్లో. మనకు నార్మల్గా BOD యూనిట్స్ తోని కూడా మనం సొల్యూషన్ తీసుకురావచ్చు. ఇక్కడ మనకు టోటల్ BOD అంటే ఏంటంటే, BOD అనేది గ్రామ్ పర్ డే, మిల్లీగ్రామ్ పర్ డే అట్లుంటుంది. ఇక్కడ గ్రామ్ పర్ డే కావాలంటే క్యూని ఇంటూ BOD చేసినా గ్రామ్ పర్ డే వస్తుంది. అట్లా కూడా లాజిక్గా ఫైండ్ చేయొచ్చు. బట్ మనకు టోటల్ BOD కావాలంటే టోటల్ సీవేజ్ ఫ్లో ఎంత ఉంది, టోటల్ సీవేజ్ ఫ్లో ఇంటూ అందులో యావరేజ్ BOD వేస్తే యావరేజ్ BOD, టోటల్ యావరేజ్ BOD ఇన్ సీవేజ్ ఫ్లో వస్తుంది. సో ఎంత అండి? 80 into 10⁶ into 200 చేసి ఎంత వస్తుంది? 16 into 10⁹ మిల్లీగ్రామ్ పర్ డే. ఓకే, మనకు కావాల్సింది ఎంత? గ్రామ్ పర్ డే అనుకోండి. 16 into 10⁶ గ్రామ్ పర్ డే. సో పాపులేషన్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ BOD 16 into 10⁶ బై పర్ క్యాపిటా BOD ఎంత ఇచ్చాడు? 80. సో టోటల్ ఎంత అండి? 2 into 10⁵. సింపుల్ ఒకటే అండి. పాపులేషన్ ఈక్వాలెంట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పాపులేషన్ ఈక్వాలెంట్ అంటే మనకి ఇచ్చిన టోటల్ డిశ్చార్జ్ అనేది పర్
పాపులేషన్ ఈక్వివాలెంట్ అంటే ఎంతమంది జనాలు వేస్ట్ చేసే డిశ్చార్జ్కి ఇచ్చిన టోటల్ డిశ్చార్జ్ ఈక్వల్ అవుతుంది అని చెప్పేదే పాపులేషన్ ఈక్వివాలెంట్. ఓకే, ఈ పాపులేషన్ ఈక్వివాలెంట్ డెఫినేషన్ క్లియర్గా అర్థమైంది అనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా చేయగలుగుతాం. అందుకని ఈ మోడల్ ఇచ్చారు. ఓకే, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సెటిలింగ్ వెలాసిటీ ఆఫ్ ఎ డిస్క్రీట్ పార్టికల్ వాటర్ కండిషన్ రెనాల్డ్స్ నెంబర్ లెస్ దాన్ 0.5, డయామీటర్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చాడండి. ఓకే, మనకి ఏమి ఇచ్చాడు? డయామీటర్ ఇచ్చాడు 5 × 10⁻³ సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీన్ని 5 × 10⁻⁵ మీటర్స్ కూడా కన్వర్ట్ చేద్దాము. గ్రావిటీ ఎంత ఇచ్చాడు? 2.65 ఇచ్చాడు. ఇంకా కైనమెటిక్ విస్కాసిటీ క్లియర్గా చూడండి. కైనమెటిక్ విస్కాసిటీ ఎంత ఇచ్చాడు? 1.01 × 10⁻⁻² సెంటీమీటర్స్/సెకండ్. జీ వచ్చేసి 9.81. మీకు ఇక్కడ ఫార్ములా సింపుల్ అండి. ఇది ఎందుకు ఇచ్చా అంటే మనకు సెటిలింగ్ వెలాసిటీ ఫార్ములా సింపుల్. ఏంటి? GS - 1 × GD²/18μ. ఇక్కడ ఒక్కొక్కసారి మన కన్ఫ్యూజన్ ఏమైతే ఉంటే డైనమిక్ విస్కాసిటీ ఇస్తాడండి. డైనమిక్ ఇస్తాడు. డైనమిక్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డైనమిక్ ఇస్తే సింపుల్ ఏంటంటే డైనమిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? కైనమెటిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు డైనమిక్ విస్కాసిటీ బై రో అంటే డెన్సిటీ. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ kg/m³. డైనమిక్ విస్కాసిటీ అంటే పాస్కల్ సెకండ్. ఈ యూనిట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఇందులో సింపుల్ ఫార్ములా ఉంటుందండి. సెటిలింగ్ వెలాసిటీ G - 1 × GD²/18μ. బట్ ఇక్కడ కైనమెటిక్ విస్కాసిటీ ఇచ్చింది కాబట్టి సింపుల్. ఒకవేళ కైనమెటిక్ విస్కాసిటీ ప్లస్ డైనమిక్ విస్కాసిటీ ఇస్తే సో మనం ఏంది కైనమెటిక్ విస్కాసిటీ కన్వర్ట్ చేసుకోవాలి బై కైనమెటిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ టు డైనమిక్ విస్కాసిటీ బై రో. రో అంటే kg/m³. డైనమిక్ విస్కాసిటీ అంటే పాస్కల్ సెకండ్. పాస్కల్ అంటే Nm/m². ఓకే, ఈ యూనిట్స్ తెలిస్తే మనకు క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. చూడండి, సెటిలింగ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు G - 1 2.65 - 1 × 9.81 × 5 × 10⁵² ఎంత అండి? 1.01 × 10⁻⁻² ఇక్కడ. బట్ ఇక్కడ మనం మీటర్స్ ఇది డి అనేది మీటర్లోకి చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా మీటర్లోకి చేంజ్ చేసుకుందాం. ఓకే, 10⁻⁻ ఎంత అయితే మీటర్² అయితే 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందండి మనకు మొత్తం ఎంత వస్తుంది? 2.22 × 10⁻⁻³ మీటర్/సెకండ్. ఒకవేళ మీటర్లో అడిగిన అనుకోండి మీటర్/సెకండ్. ఇక్కడ మనకి ఎంత సెంటీమీటర్లో అడిగిండు. సెంటీమీటర్లో అడిగిండు కాబట్టి సెంటీమీటర్ కన్వర్ట్ చేసి ఎంత? 0.22 సెంటీమీటర్/సెకండ్. 0.22 సెంటీమీటర్/సెకండ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ ఏ సీవేర్ ట్రీట్మెంట్ సిస్టమ్ గ్రిడ్ చాంబర్ డైమెన్షన్స్ ఎంత ఇచ్చాడంటే 10/1.5/0.75. ఓకే, సర్ఫేస్ ఏరియా liquid depth has a flow of 750 m³/h. The surface loading rate and detention time of grid chamber are respectively. సింపుల్ అండి. సర్ఫేస్ లోడింగ్ రేట్ అంటే ఏంటి? సర్ఫేస్ లోడింగ్ రేట్ ఏంటండి? సర్ఫేస్ లోడింగ్ రేట్ ఈజ్ అంటే ఏంటి? డిశ్చార్జ్ బై సర్ఫేస్ ఏరియా. మనకి ఏంటంటే సింపుల్గా అసలు ఇవి ఏం రాకపోయినా యూనిట్స్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు కూడా. ఎందుకంటే లోడింగ్ రేట్ అంటే ఏంటండి? బై టైం ఏదైనా. ఇప్పుడు మనకు డిశ్చార్జ్ వచ్చేసి m³/s ఎంత ఉంటుంది బై ఏరియా మీటర్ అనుకోండి. బై సెకండ్ వచ్చేస్తుంది కదా, మీటర్/సెకండ్ వచ్చేస్తుంది. అట్లా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ యూనిట్స్ కూడా. సో మనకు ఫార్ములా గుర్తుంటే ఇంకా హ్యాపీ. ద సర్ఫేస్ లోడింగ్ రేట్ ఈక్వల్ డిశ్చార్జ్ బై సర్ఫేస్ ఏరియా. డిశ్చార్జ్ ఎంత అండి? 750 m³/h. సర్ఫేస్ ఏరియా ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్ ఎందుకు ఇచ్చా అంటే సర్ఫేస్ ఏరియా అంటే LBHలో సర్ఫేస్ ఏరియా అంటే లెంత్ ఇంటూ విడ్త్. అదే B × H ఎప్పుడు వేస్తామంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే B × H చేస్తాం. క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే B × H చేస్తాం. సర్ఫేస్ ఏరియా అంటే L × B వేస్తాం. ఇక్కడ మనకు సర్ఫేస్ లోడింగ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు డిశ్చార్జ్ బై సర్ఫేస్ ఏరియా 750 బై ఎంత అండి? 10 × 1.5 ఎంత వస్తుంది? సర్ఫేస్ ఏరియా వచ్చేసి 550 m³/h బై m². ఓకే, m³/h ఇది m². ఓకే, సర్ఫేస్ ఏరియా వచ్చింది. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుందంటే m³/h/m². 50. ఓకే, 50 ఇది కరెక్ట్.
మనకు దీంతో పెట్టేయచ్చు 50 లేకపోతే ఒకవేళ లీటర్స్లో కన్వర్ట్ చేద్దాం అనుకోండి ఏంటంటే 50,000 లీటర్స్ పర్ అవర్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది 1 మీటర్ క్యూబ్ 1000 లీటర్స్ కాబట్టి ఓకే. మనకి ఇంకొకటి ఏం అడిగిందంటే డిటెన్షన్ టైం అడిగింది. డిటెన్షన్ టైం ఫార్ములా ఏంటంటే సింపుల్ వాల్యూమ్ బై క్యూ, వాల్యూమ్ బై డిశ్చార్జ్. వాల్యూమ్ ఎంత అండి 10 ఇంటూ 1.5 ఇంటూ 0.75 బై 750. ఓకే. మనకి ఎంత అడిగిందండి అన్ని మినిట్స్లో అడిగిండు బట్ ఇక్కడ అవర్లో ఉంది అంతే కదండి 750 మీటర్ క్యూబ్ పర్ అవర్ ఉంది కాబట్టి ఇంటూ 60 వేద్దాం మినిట్స్లోకి రావడానికి ఎంత అవుతుంది 0.9 మినిట్స్ వస్తుంది. ఓకే 0.9 మినిట్స్ 50,000 లీటర్ పర్ అవర్ పర్ మీటర్ స్క్వేర్ ఏమో సర్ఫేస్ లోడింగ్ రేటు, డిటెన్షన్ టైం వచ్చేసి 0.9 మీటర్. మీరు ఇవి యూనిట్స్ జాగ్రత్తగా చూసుకోవాలని నేను ఇలాంటి మోడల్స్ ఇచ్చా. సర్ఫేస్ ఏరియా అంటే ఎల్ ఇంటూ బి, క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే బి ఇంటూ హెచ్. ఓకే ఈ మెయిన్ మనకి యూనిట్స్ చూసుకోండి. ఓకే నెక్స్ట్ చూడండి 4th క్వశ్చన్ చూడండి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రాసెస్ 28,800 మీటర్ క్యూబ్ పర్ డే ఆఫ్ రా వాటర్. ఓకే డెన్సిటీ ఎంత ఇచ్చాడండి డెన్సిటీ వచ్చేసి 1000 kg per మీటర్ క్యూబ్. కైనమెటిక్ విస్కాసిటీ ఎంత ఇచ్చాడు 10⁻⁻6. ఇక్కడ మనకు వెలాసిటీ గ్రేడియంట్ కూడా ఇచ్చాడు ఎంత 900 సెకండ్ ఇన్వర్స్. టు బ్లెండ్ 35 గ్రామ్ పర్ లీటర్ ఆఫ్ అలం విత్ ఫ్లో డిటెన్షన్ టైం ఇచ్చాడు 2 minutes. ఇక్కడ మనకు పవర్ ఇన్పుట్ కనుక్కోమన్నాడండి. మనకు పవర్ వెలాసిటీ గ్రేడియంట్ ఇచ్చినప్పుడు పవర్ ఫార్ములా ఏముందంటే ఒకటే ఒక ఫార్ములా ఉంది G = P/V మ్యూ. మనకు వెలాసిటీ గ్రేడియంట్ ఇచ్చాడండి. మ్యూ అంటే డైనమిక్ విస్కాసిటీ. బట్ మనకి ఇక్కడ కావాల్సింది మనకి ఇచ్చింది ఏంటి కైనమిక్ విస్కాసిటీ. మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే కైనమెటిక్ విస్కాసిటీ ఈజ్ ఈక్వల్ డైనమిక్ విస్కాసిటీ బై రో ఈ రిలేషన్ అండి. మనకి ఇది కావాలి సో మ్యూ ఇంటూ డెన్సిటీ. సో ఇది వచ్చేసింది వాల్యూమ్. వాల్యూమ్ అంటే డిటెన్షన్ టైం ఇచ్చాడు. డిటెన్షన్ టైం ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ బై క్యూ. ఓకే సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ డిటెన్షన్ టైం ఇంటూ క్యూ. సో అన్ని ఒకటే యూనిట్లకు వచ్చేటట్టు చూసుకొని ఈ ఫార్ములాలో అప్లై అయితే సింపుల్ పవర్ ఫైండ్ చేయొచ్చు. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏంటంటే G² ఇంటూ మ్యూ ఇంటూ బి. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే డైనమిక్ విస్కాసిటీ ఫైండ్ చేద్దాం. కైనమెటిక్ విస్కాసిటీ ఇంటూ ఏంటండి కైనమిక్ విస్కాసిటీ ఇంటూ డెన్సిటీ. సో ఏంటి 10⁻⁻3 పాస్కల్ సెకండ్ ఆర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు యూనిట్ చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఇది మీటర్లో ఉంది సెకండ్లో ఉంది. ఓకే మనకు వెలాసిటీ గ్రేడియంట్ కూడా సెకండ్లో ఉంది. సో మనకు డిశ్చార్జ్ వచ్చేసి కూడా సెకండ్లో కన్వర్ట్ చేసి సో వాల్యూమ్ అనేది ఫైండ్ చేసినాం అనుకోండి మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి డిశ్చార్జ్ ఎంత 28,800 మీటర్ క్యూబ్ పర్ డే ఇచ్చాడు. సో డే వచ్చేసి 24 hours 60 minutes 60 seconds. సో ఎంత వస్తుందండి 0.33 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే సో వాల్యూమ్ కావాలి మనకు. వాల్యూమ్ ఎంత అండి డిటెన్షన్ టైం ఎంత ఇచ్చాడు 2 minutes. ఇక్కడ సెకండ్స్లో ఉంది కదండి సో 120 seconds ఇంటూ 0.33 ఎంత వస్తుందండి వాల్యూమ్ ఇప్పుడు 40 మీటర్ క్యూబ్ వచ్చింది మనకు. ఓకే ఇప్పుడు సింపుల్ అన్నీ వచ్చేసినాయి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. P ఈజ్ ఈక్వల్ టు G². ఓకే 900 స్క్వేర్ ఇంటూ ఎంత అండి 10⁻⁻3 ఇంటూ 40 అంతే కదండి. మ్యూ వచ్చేసి 10⁻⁻3 మీటర్ పర్ అన్ని మీటర్లో ఉంది సెకండ్స్లో ఉంది. ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి 40. సో ఎంత అవుతుంది 32,400 వాట్స్. ఓకే సో అన్ని మీటర్లలో ఉండాలి సెకండ్స్లలో ఉండాలి. దెన్ పవర్ యూనిట్స్ వచ్చేసి వాట్స్లో. ఓకే 32,400 వాట్స్. ఇక్కడ వాట్స్లో అడిగాడు క్లియర్గా చూడండి. సో వాట్స్లో మనకు కావాలనుకుంటున్నప్పుడు యూనిట్స్ అనేది మీటర్లలో ఉండాలి సెకండ్స్లలో ఉండాలి అప్పుడే మనకు వాట్స్లో ఆన్సర్ వస్తుంది. ఈ యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సింపుల్ ఫార్ములా బేస్డ్ అనిపిస్తుంది కానీ ఈ యూనిట్స్తోనే మనకు మిస్టేక్స్ అయితే చూడండి. కొందరు 324 పెట్టచ్చు 32.4 పెట్టచ్చు. ఇంతగానం మనము ఫార్ములా నేర్చుకొని ఇంత కష్టపడి అంత సబ్జెక్ట్ ఉండి చిన్న ఫార్ములాస్తోనే పోతుంది. అందుకని ఇలాంటి మోడల్స్ ఎక్కువ ప్రాక్టీస్ అవ్వాలని ఇది చెప్తున్నా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ కంప్రైజింగ్ ఆఫ్ ఏంటండి ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ కంప్రైజింగ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫిల్టర్ బెడ్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 99 ml million liter per day of potable water. Consider water loss during back washing 5%
వాటర్ లాస్ అంటున్నాడండి. అంటే ఇప్పుడు ఏంటి టోటల్ డిశ్చార్జ్ చేసేసి ఏమైతుంది 99 ఇంటూ 1.05 యాడ్ చేస్తున్నాం మనం. ఎందుకంటే 5% లాస్ అంటుండు కాబట్టి. సో ఎంత వస్తుంది 103.95 మిలియన్ లీటర్ పర్ డే వస్తుంది. ఓకే, రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ఎంత ఇచ్చాడు 6 మీటర్ పర్ అవర్. ఓకే, లెంత్ బై విడ్త్ రేషియో ఎల్ బై బి ఆఫ్ ఫిల్టర్ బెడ్ అయితే 1.35 ఇచ్చాడు. విడ్త్ ఎంత ఇచ్చాడు, విడ్త్ ఆఫ్ ఈచ్ ఫిల్టర్ బెడ్ ఇస్ కెప్ట్ టు బి ఈక్వల్ టు 5.2 మీటర్. సో దాన్ని బట్టి లెంత్ వస్తుంది కండి 1.35 ఇంటూ 5.2 ఎంత వస్తుంది లెంత్ 7.02. ఓకే, సో మనకు సర్ఫేస్ ఏరియా ఎంత అండి ఒక ఫిల్టర్ది లెంత్ ఇంటూ విడ్త్, అంతే కదా, సింపుల్. ఎంత వస్తుంది 36.504 అంతే కదా అండి. ఎల్ అంటే 7.02 ఇంటూ విడ్త్ వచ్చి 5.2 మొత్తం ఎంత 36.505 మీటర్ స్క్వేర్ వచ్చింది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ ఫిల్టర్ వచ్చింది. వన్ అడిషనల్ ఫిల్టర్ బెడ్ ఈజ్ టు బి ప్రొవైడ్ టు టేక్ కేర్ ఆఫ్ బ్రేక్ డౌన్. ఓకే, ద టోటల్ నంబర్ ఆఫ్ ఫిల్టర్ బెడ్స్ రిక్వైర్డ్ విల్ బి. ఇక్కడ సింపుల్ చూడండి, నంబర్ ఆఫ్ ఫిల్టర్ బెడ్స్ ఎన్ని కావాలని అడుగుతుండు. మనకు టోటల్ డిశ్చార్జ్ ఇచ్చాడండి. టోటల్ డిశ్చార్జ్ ఆ ర్యాపిడ్ సైడ్ ఫిల్టర్లో టోటల్ డిశ్చార్జ్ ఇచ్చాడు. ఓకే, టోటల్ డిశ్చార్జ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఫిల్టరేషన్ ఇచ్చాడు. సో అప్పుడు సింపుల్ కదా సర్ఫేస్ ఏరియా. మనం ఇంతకుముందు ప్రాబ్లం చేసినట్టుగానే మనం ఇంతకుముందు ప్రాబ్లంలో ఏం చేసాము, ఫిల్టరేషన్ రేట్ కనుక్కోవడానికి డిశ్చార్జ్ బై సర్ఫేస్ ఏరియా వేసాము. బట్ ఇప్పుడు మనకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ టోటల్ బెడ్ కనుక్కోవడానికి సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 103.95 మిలియన్ లీటర్స్. కాబట్టి చూడండి కన్వర్షన్ చూడండి, 10 క్యూబ్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీటర్ క్యూబ్ పర్ డే అవుతుంది బై 6 మీటర్ పర్ అవర్. ఇక్కడ డేలో ఉంది, సో దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఈ డేని అవర్లో కన్వర్ట్ చేస్తున్నా 24. సో మొత్తం ఇక్కడ అప్పుడు ఏమవుతుందండి మీటర్ క్యూబ్ పర్ అవర్ అవుతుంది, కింద కూడా ఇట్లా అవర్లో ఉంది కాబట్టి ఓకే. సో డేని మీటర్ క్యూబ్ పర్ డేని నేను అవర్లో కన్వర్ట్ చేయడానికి 24 వేయాల్సి వచ్చింది, ఎందుకంటే మీటర్ క్యూబ్ పర్ డే కదా. ఇప్పుడు మీటర్ క్యూబ్ బై కింద డే ఉంది కదండి, డేని కన్వర్ట్ చేయడానికి నేను ఇంటూ 24 వేసిన, అప్పుడు ఏంది మీటర్ క్యూబ్ పర్ అవర్ అవుతుంది. ఇక్కడ ఎట్లాగో 6 మీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి అవర్ సేమ్ యూనిట్స్ అవుతాయి. అప్పుడు మనకు వచ్చేది మీటర్ స్క్వేర్లో వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుందండి సర్ఫేస్ ఏరియా వచ్చేసి 721.875 మీటర్ స్క్వేర్ వచ్చేసి. ఇప్పుడు మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చిందండి. ఈచ్ ఫిల్టర్ సర్ఫేస్ ఏరియా 36.504 మీటర్ స్క్వేర్ ఉంది. సో నంబర్ ఎంత అండి టోటల్ సర్ఫేస్ ఏరియా బై ఈచ్ సర్ఫేస్ ఏరియా ఎంత వస్తుందండి 721.875 బై 36.504. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత 19.77 సంథింగ్ వచ్చింది. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 20. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఎందుకు ఇచ్చానంటే నేను ఇక్కడ క్లియర్ ఉన్నాను, వన్ అడిషనల్ ఫిల్టర్ బెడ్ ఈజ్ టు బి ప్రొవైడ్ టు టేక్ కేర్ ఆఫ్ బ్రేక్ డౌన్. సో నాకు ఇంకొకటి కావాలి అడిషనల్ రిపేర్ మెయింటెనెన్స్ అప్పుడు అంటే +1 ఇస్తే 21. సో టోటల్ నంబర్ ఆఫ్ ఫిల్టర్ బెడ్స్ రిక్వైర్డ్ ఎంత 21. వాడు ఆప్షన్లో 20 కూడా ఇచ్చాడు, మనం కన్ఫ్యూజన్లో తొందర 20 పెట్టేస్తాం, ఇంత చేసి కన్ఫ్యూజ్ ఇలా కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ కన్ఫ్యూజ్ అయ్యే యూనిట్స్తో పోయే ప్రాబ్లమ్స్ వెతికి మరీ చెప్తున్నా అండి. సో ఇవి నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు మాత్రం అస్సలు తప్పు చేయొద్దు మనం. ఓకే, సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఏమడుగుతుంది, ఏ ట్రేజర్ టేక్స్ 100 days టు ట్రావెల్ ఫ్రమ్ వెల్1 టు వెల్2 విచ్ ఆర్ 100 meters అపార్ట్. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి 100 meters అపార్ట్. ఎలివేషన్ ఆఫ్ వాటర్ సర్ఫేస్ ఫ్రమ్ well1 టు well2 ఈజ్ 3 meters బిలో దట్ ఇన్ well1. సో అంటే డిఫరెన్స్ ఇన్ హైట్ ఇచ్చేసి 3 meters ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు 100 meters, టైం ఎంత అండి 100 days. అజ్యూమింగ్ porosity ఈజ్ ఈక్వల్ టు 0.15. ఓకే, ద కోఎఫిషియంట్ ఆఫ్ K. చూడండి మనకి ఇచ్చిన గివెన్ డేటా రాసుకుంటే మనం ఏది ఫైండ్ చేయాలి రిలేషన్ చేస్తాం. ఇప్పుడు కే ఫైండ్ చేయమంటున్నాడండి, ఎన్ని ఇచ్చాడు మనకు. జనరల్గా కే అంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ I మనకు తెలిసిందే. అంటే ఎందుకంటే డెల్టా హెచ్ ఇచ్చాడు కదా, హైడ్రాలిక్ గ్రేడియంట్ I ఈజ్ ఈక్వల్ టు ఏంటి డెల్టా హెచ్ బై ఎల్. డెల్టా హెచ్ ఇచ్చాడు, మనకు లెంత్ ఇచ్చాడు 100 meters. సో ఈ రిలేషన్ ఉన్న ఫార్ములా ఏంటంటే మనకు ఎన్ ఉంది, కే ఫైండ్ చేయమంటున్నాడు. ఈ రిలేషన్ ఉన్న ఫార్ములా ఏంటంటే సీపేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై ఎన్. అట్ ద సేమ్ టైం మనకి ఏమి ఇచ్చాడండి వెలాసిటీ బై ఎన్. ఏంటి మనకు డిస్టెన్స్ ఇచ్చాడు. జనరల్ వెలాసిటీ అంటే ఏంటండి మీటర్ పర్ సెకండ్, అంటే డిస్టెన్స్ బై టైం. ఎందుకు మనకి ఇక్కడ టైం ఇచ్చాడు కాబట్టి
మనం ఎట్లా కేని ఫైండ్ చేయొచ్చు అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 100 మీటర్స్ ఇచ్చాడు. బై టైం ఎంత ఇచ్చాడు? 100 డేస్ ఇచ్చాడు. అంతే కదా. సో ఇప్పుడు మనకు v బై ఎన్, v అంటే k ఇంటూ ఐ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100 బై 100 డేస్. అంతే కదండి. సి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైమ్. సి పేజ్ వెలాసిటీ అంటే v అంటే k ఇంటూ ఐ బై ఎన్. మనకి ఇప్పుడు ఏముందండి? k ఇంటూ ఐ అంటే డెల్టా హెచ్ బై ఎల్. డెల్టా హెచ్ అంటే ఎంత అండి? డెల్టా హెచ్ అంటే 3 మీటర్స్ బై ఎల్ అంటే 100. ఓకే, పోరోసిటీ వచ్చేసి 0.15. ఓకే, డన్. 100 డిస్టెన్స్ 100 బై 100 డేస్. ఓకే, మనకు ఎంత వస్తుందండి? 100 k ఈజ్ ఈక్వల్ టు 15 బై 3, 5 మీటర్ పర్ డే. సింపుల్. మనకేంటంటే మనకి ఇచ్చిన గివెన్ డాటా రాసుకుంటే మనకు k ఫైండ్ చేయాలి, ఎన్ని ఇచ్చాడు, మనకు వెంటనే స్ట్రైక్ అయిపోవాలి. సి పేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు v బై ఎన్. సో ఎన్ ఇచ్చాడు, విలో డెల్టా హెచ్ ఇచ్చాడంటే హైడ్రాల్ గ్రేడియంట్ ఐ ఈజ్ ఈక్వల్ డెల్టా హెచ్ బై ఎల్ అని వెంటనే స్ట్రైక్ అయిపోతే మనకు వెంటనే ఏ ఫార్ములా అప్లై చేయాలి ఏంటి అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ చూడండి. అల్టిమేట్ BOD ఆఫ్ వేస్ట్ వాటర్ శాంపుల్ ఈజ్ 87% ఆఫ్ COD, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో మనకి ఇక్కడ BOD ఎంత ఇచ్చాడండి? 87% ఆఫ్ COD ఎంత ఇచ్చాడు? 300 ఇచ్చాడు. సో మనకు BOD ఎంత వచ్చింది? 0.87 ఇంటూ 300 వచ్చేసి 261 మిల్లీగ్రామ్ పర్ లీటర్. ఓకే, ఫైన్. కన్సిడరింగ్ ఫస్ట్ ఆర్డర్ BOD రేట్ కాన్సన్ట్రేషన్ K 0.23 పర్ డే ఇచ్చాడు. ఓకే, అండ్ టెంపరేచర్ వచ్చేసి టెంపరేచర్ కోఎఫిషియంట్ 1.047. మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే BOD వాల్యూ ఆఫ్టర్ 3 days అడుగుతున్నాడు. BOD ఆఫ్టర్ 3 days అడుగుతున్నాడు. మన ఫార్ములా ఏంటండి? అల్టిమేట్ L0 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ KT ఇంటూ టైం. మనకి 3 days అడుగుతున్నాడు కాబట్టి L0 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ K 27 అడుగుతున్నాడు. అక్కడ 27 ఇంటూ ఇదెంత? 3 days. మనకి ఇక్కడ K 27 అడుగుతున్నాడు, బట్ మనకు స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత అండి? 20 డిగ్రీస్ సెల్సియస్. సో ఇప్పుడు మనకు అట్ స్టాండర్డ్ టెంపరేచర్ 20 డిగ్రీస్ సెల్సియస్ కాబట్టి మనం ఇప్పుడు ఏంటి K వాల్యూ ఫైండ్ చేద్దాం బై యూజింగ్. ఇప్పుడు మనకు K 27 కావాలి. K 27 ఈజ్ ఈక్వల్ టు K 20 ఇంటూ టెంపరేచర్ కాన్స్టెంట్ ఎంత? 1.047 హోల్ పవర్ T మైనస్ 20. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో K 27 కావాలంటే K 20 ఎంత ఇచ్చాడండి? 0.23 ఇంటూ 1.047 హోల్ పవర్ T మైనస్ 27 మైనస్ 20 అంతే 7. ఎంత వస్తుందండి? 0.317 డే బై సెకండ్. డే సెకండ్ ఇన్వర్స్ అని కూడా అంటాము. సో K 27 వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది L0 BOD ఆఫ్టర్ 3 days ఈజ్ ఈక్వల్ టు L0 ఎంత ఇచ్చాడు? అల్టిమేట్ BOD ఎంత ఇచ్చాడండి? 261 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ 0.317. చూడండి, K 27 ఇంటూ 3. సో మనం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందంటే BOD ఆఫ్టర్ 3 days ఈక్వల్ టు 160.226 మిల్లీగ్రామ్ పర్ లీటర్. మీరు డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్ తర్వాత వీలైనంత ఎన్ని ఎక్కువ వస్తాయని రాయండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు టు 1 డెసిమల్ ప్లేస్, కానీ మనం పాయింట్ తర్వాత మీరు ఎన్ని డెసిమల్స్ వస్తే అన్ని డెసిమల్స్ రాయడానికే ట్రై చేయండి. మీరు ఇక్కడ ఓన్లీ 2 వస్తే అప్ టు 2 డెసిమల్స్ అన్నారు అనుకోండి, ఇంతగానం చేసి వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఈ ఫార్ములాస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్ BOD ఆఫ్టర్ సర్టన్ T days, అల్టిమేట్ BOD L0 ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ KT ఇంటూ T. సో మనకు స్టాండర్డ్ టెంపరేచర్ వచ్చేసి 20 డిగ్రీస్ దగ్గరనే వాల్యూస్ ఇస్తాడు ఎప్పుడైనా. సో ఇక్కడ 27 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర అడిగినప్పుడు K 27 ఈజ్ ఈక్వల్ టు K 20 ఇంటూ 1.047 టెంపరేచర్ కోఎఫిషియంట్ పవర్ T మైనస్ 20. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
చూడండి 8th క్వశ్చన్ చూడండి. A sample of water contains organic compound of C8H16O8 at a concentration of 10 power minus 3 mole per liter. Given that atomic weight ఇచ్చాడు మొత్తము కార్బన్ది, హైడ్రోజన్ది, ఆక్సిజన్ది అటామిక్ weight ఇచ్చాడు. థియరిటికల్ ఆక్సిజన్ చూడండి, నేను సింపుల్ షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా థియరిటికల్ ఆక్సిజన్ డిమాండ్ అనే క్వశ్చన్ వస్తే A plus B by 4 minus C by 2 ఇంటూ కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఏదనివ్వనండి. ఇప్పుడు ఇందులో C8H16O8 తీసుకోండి. ఇందులో ఇది A, ఇది B, ఇది C. దీని ప్రకారం చూస్తే 8/16/4 మైనస్ 8/2 ఇంటూ కాన్సన్ట్రేషన్. సో ఇది ఏమొస్తుందండి? 4 4 4 4 క్యాన్సిల్. 8 ఇంటూ కాన్సన్ట్రేషన్ అంటే 10⁻³ మోల్ పర్ లీటర్. ఓకే, బట్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? ఇన్ గ్రామ్స్ ఆఫ్ O2 అన్నాడు. ఇదేంటి? థియరిటికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇన్ మోల్స్ పర్ లీటర్. బట్ మనకు గ్రామ్స్ లో కావాలంటే జనరల్ గా మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి? O2ది మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 32 grams per mole. మనకు థియరిటికల్ ఆక్సిజన్ డిమాండ్ వచ్చింది 8 × 10⁻³ మోల్ పర్ లీటర్. మనకు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ O2 వచ్చేసి 32 grams per mole. సో ఏం చేస్తామండి? వెయిట్ ఇన్ గ్రామ్స్ లో కావాలంటున్నాడు కాబట్టి 8 × 10⁻³ ఇంటూ 32 చేస్తే మనకు ఎంత వస్తుందండి? 0.256 గ్రామ్ పర్ లీటర్. ఇది ఆన్సర్. మీకు నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఈ ఫార్ములాతో. చూడండి, సపోజ్ సేమ్ ఇదే క్వశ్చన్ వచ్చేసి మనకు వేరేది అడిగారు అనుకోండి. లైక్ ఇప్పుడు C6H12 అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ 2 × 10⁻³ అన్నారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇది A, ఇది B, C0. C ఇవ్వలేదు కూడా C0. సో అప్పుడు ఏంటి? 6 + 12/4 మైనస్ 0 4 3 9 ఇంటూ 2 × 10⁻³ సో ఇన్ గ్రామ్స్ లో అడిగింది అనుకోండి. 9 × 2 × 10⁻³ ఇంటూ 32. దట్ ఈస్ సింపుల్ ఆన్సర్. ఈ ఫామ్ లో గుర్తుపెట్టుకోండి. థియరిటికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అడిగినప్పుడు ఇది డిఫరెంట్ ఫార్ములా. మేబీ ఎక్కడ చూసి ఉండరు మీరు. ఇది నేను రీసెర్చ్ చేసి ఒక బుక్ లో చూశాను. ఇది చాలా ఫార్ములాస్ కి, చాలా ప్రాబ్లమ్స్ కి నేను అప్లై చేసి చూశాను. వర్కౌట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. A + B/4 మైనస్ C/2 ఇంటూ కాన్సన్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The sludge from aeration tank of activated sludge process has solids content by weight of 2%. సాలిడ్స్ 2% అంటే వాటర్ ఎంత అండి? సాలిడ్స్ వాటర్ 98% ఉంటుంది. టోటల్ 100% వచ్చేసి స్లడ్జ్. అంతేగాని మనకు స్లడ్జ్ లో సాలిడ్స్ ప్లస్ వాటర్. ఓకే, ద స్లడ్జ్ ఈజ్ పుట్ ఆన్ ద స్లడ్జ్ థిక్నర్. ఓకే, వేర్ స్లడ్జ్ వాల్యూమ్ రెడ్యూస్ టు ఆఫ్. స్లడ్జ్ థిక్నర్ లో పెట్టిన తర్వాత మనకి వాల్యూమ్ ఏమైంది? ఆఫ్ అయింది. బట్ వెన్ స్లడ్జ్ థిక్నర్ లో పెట్టిన తర్వాత బట్ సాలిడ్స్ మాత్రం రిమైన్స్ సేమ్. తగ్గితే వాటర్ తగ్గుతుంది, బట్ సాలిడ్స్ మాత్రం రిమైన్ సేమ్. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. సాలిడ్స్ మాత్రం రిమైన్ సేమ్ ఆఫ్టర్ స్లడ్జ్ థిక్నర్. ఓకే, వేర్ స్లడ్జ్ థిక్నర్ రెడ్యూస్డ్ ఆఫ్, అస్యూమ్ దట్ ద అమౌంట్ ఆఫ్ సాలిడ్స్ ఇన్ ద సూపర్నటెంట్ ఫ్రమ్ ద థిక్నర్ ఇస్ నెగ్లిజిబుల్. జనరల్ సూపర్నటెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే స్లడ్జ్ థిక్నర్ ఉందనుకోండి, మనము ఇందులో ఒక పైన లేయర్ లాగా ఇట్లా ఫామ్ అవుతుంది. సాలిడ్స్ అన్ని డిపాజిట్ అయిపోయి కొన్ని ఇట్లా ఫామ్ అవుతాయి. ఈ లేయర్ని వచ్చేసి సూపర్నటెంట్ అంటాం. ఇందులో మ్యాక్సిమం వాటర్ ఉంటే కొన్ని సాలిడ్స్ కూడా డిపాజిట్ అవుతాయి, బట్ అది నెగ్లిజిబుల్ అంటున్నాడు. ఓకే, ఫైన్. ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ స్లడ్జ్ సాలిడ్స్, ఎంత? 2.2 ఇచ్చాడు. అండ్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్ వచ్చేసి 1000. ఓకే, వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ స్లడ్జ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఏరేషన్ ట్యాంక్? డెన్సిటీ ఆఫ్ స్లడ్జ్ అన్నాడండి. ఇప్పుడు ఏంటి మనకు? ఇప్పుడు వాల్యూమ్ ఏంటండి? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ మాస్ బై డెన్సిటీ. డెన్సిటీ ఆఫ్ స్లడ్జ్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఇది మాస్ అనుకుంది, ఇది మాస్ 2, వాటర్ వచ్చేసి 98, స్లడ్జ్ వచ్చేది 100 అనుకోండి. వాల్యూమ్ ఆఫ్ స్లడ్జ్ ఏంటండి? మాస్ బై డెన్సిటీ. 100 బై వాల్యూమ్ ఆఫ్ density of sludge is equal to 98 mass of water by density of water 1000 plus mass of solids 2 by
డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ ఎంత అండి? జనరల్గా స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చాడు. స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు మనకు డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ కావాలంటే జీ ఇంటూ జీ ఎంత ఇచ్చాడు? 2.2 ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత అండి? 1000. ఓకే, ఈ ఫార్ములాతో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందండి? 1011 kg/m². ఇదేంటి? డెన్సిటీ ఆఫ్ స్లడ్జ్. డెన్సిటీ ఆఫ్ స్లడ్జ్ వచ్చేసి మనకు 1011. క్లియర్ కదండి? మనకు సింపుల్ అండి, 100% స్లడ్జ్ ఉంది, అందులో 2% సాలిడ్స్ ఉంది, రిమైనింగ్ 98%. ఇది మాస్. మనకు వాల్యూమ్ కావాలి, మనకు డెన్సిటీ కావాలి. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ. సో వాటర్ డెన్సిటీ తెలుసు, సాలిడ్స్ డెన్సిటీ తెలుసు, సో స్లడ్జ్ డెన్సిటీ ఫైండ్ చేస్తున్నాం. సింపుల్. ఇందులోనే ఇంకో క్వశ్చన్ చూడండి, సేమ్ ఇదే డాటాకి ఇంకో క్వశ్చన్ చూడండి. మనం 10th క్వశ్చన్ చూద్దాము. ఈ ఆన్సర్ ఏంటంటే మనకు 1011 kg/m³. సారీ, kg/m³ డెన్సిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద సాలిడ్స్ కంటెంట్ బై వెయిట్ ఆఫ్ ద థిక్ అండ్ స్లడ్జ్? మనకి యాక్చువల్ థిక్ అండ్ స్లడ్జ్ థిక్ తర్వాత ఏమన్నాడు? వాల్యూమ్ అనేది ఆఫ్ అవుతుందని చెప్పాడు. ఓకే, అంతే కదండి. వాల్యూమ్ అనేది ఇప్పుడు యాక్చువల్ టోటల్ వాల్యూమ్ ఎంత అండి? టోటల్ వాల్యూమ్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్, అంతే కదండి. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఎంత అండి? మనం ఇంతకుముందు చేసిన 2/2.2 ఇంటూ 1000 మాస్ బై డెన్సిటీ ప్లస్ దీని మాస్ 98/1000. సో టోటల్ వాల్యూమ్ వచ్చేసి ఎంత అయింది? 0.0989 m³. టోటల్ వాల్యూమ్ ఆఫ్ స్లడ్జ్ మనకు ఆఫ్టర్ థిక్నింగ్ ఏమవుతుంది అన్నాడు? వాల్యూమ్ బై 2 అవుతుంది అన్నాడు, ఆఫ్ అవుతుంది అన్నాడు. సో మనకేంటి? 0.04945 m³. క్లియర్గా అర్థం చేసుకోండి, సింపుల్. వాల్యూమ్ అనేది ఆఫ్టర్ థిక్నింగ్ తర్వాత బై 2 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే వాల్యూమ్ అనేది బై 2 అవుతుంది, బట్ సాలిడ్స్ రిమైన్ సేమ్. సాలిడ్స్ రిమైన్ సేమ్ అయినప్పుడు ఇప్పుడు ఏంటంటే సాలిడ్స్ రిమైన్ సేమ్ అయినప్పుడు 0.04945 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ సేమ్. సో వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ సేమ్ అన్నప్పుడు ఏమైతుంది? 2 బై మాస్ బై డెన్సిటీ. బట్ వాటర్ వెయిట్ మాత్రం డిఫర్ అవుతుంది. థిక్ అండ్ స్లడ్జ్ లో వాటర్ వెయిట్ మాత్రం డిఫర్ అవుతుంది. అది మనం ఫైండ్ చేయాలి ఎంత అవుతుంది, బట్ డెన్సిటీ సేమ్. సో మనం ఫైండ్ చేసినప్పుడు ఏమవుతుందండి? వాటర్ వెయిట్ వచ్చేసి 48.545% అవుతుంది. వాటర్ వెయిట్ వచ్చేసి ఆఫ్టర్ థిక్నింగ్ సాలిడ్స్ మాత్రం రిమైన్ సేమ్, బట్ వాటర్ మాత్రం డిఫర్ అవుతుంది. అది ఎంత డిఫర్ అవుతుంది, దాని వెయిట్ ఎంతనో మనం ఫైండ్ చేస్తున్నాం. ఎందుకంటే సాలిడ్స్ వచ్చేసి 2% ఫిక్స్ కాబట్టి వాటర్ ఎంత పర్సెంటేజ్ అవుతుందని చూసినప్పుడు 48.545 అవుతుంది. ఇది ఎందుకు ఫైండ్ చేస్తున్నాం అంటే సాలిడ్స్ కంటెంట్ బై వెయిట్. సాలిడ్స్ కంటెంట్ బై వెయిట్ కావాలంటే weight of solids by weight of solids plus weight of water కావాలి కాబట్టి మనం ఇది ఫైండ్ చేసినాం. ఇప్పుడు మనకు weight of water వచ్చేసింది, weight of solids 2 తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే వాట్ ఈస్ ద సాలిడ్స్ కంటెంట్ ఆఫ్ ద థిక్ అండ్ స్లడ్జ్ అంటే 2/2 ప్లస్ 48.545 is equal to 3.957 అట్లా వచ్చింది. సో మనకు ఆప్షన్లో 3.96 ఉంది కాబట్టి 3.96 ఇస్ ద ఆన్సర్. ఇందులో ఏం లేదండి, టోటల్ స్లడ్జ్లో మనకు ఆఫ్టర్ థిక్ అండ్ స్లడ్జ్ తర్వాత ఈ పాయింట్ మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సాలిడ్స్ మాత్రం రిమైన్ సేమ్, సాలిడ్స్ వెయిట్ అనేది రిమైన్ సేమ్. మనకు మారితే వెయిట్ ఆఫ్ వాటర్ మారుతుంది, మాస్ ఆఫ్ వాటర్ మారుతుంది. సో మారిన మాస్ ఆఫ్ వాటర్ని ఫైండ్ చేసినాం అనుకోండి, వాట్ ఇస్ ద సాలిడ్స్ కంటెంట్ అంటే వెయిట్ ఆఫ్ సాలిడ్స్ బై వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ప్లస్ వెయిట్ ఆఫ్ వాటర్. వెయిట్ ఆఫ్ వాటర్ మనం ఫైండ్ చేసాం కాబట్టి అది తీసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఓకే, సో కంప్లీట్ అయిపోయిందండి 10 క్వశ్చన్స్. ఈరోజు 10 క్వశ్చన్స్ అయిపోయింది. ఇందులో మనకు మోల్స్ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, డిఫరెంట్. ఓకే, మీ సివిల్ స్టూడెంట్స్ ఎవరైతే గేట్ ప్రిపేర్ అవుతున్నారో ప్లీజ్ వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి డైలీ 10 క్వశ్చన్స్. మీరు విన్న క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండ్ ఫార్ములాస్ కన్ఫ్యూజ్ అయ్యేటివే మాత్రమే చెప్తున్నా, పిచ్చి పిచ్చిగా అన్నీ చెప్పట్లేదు, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.